కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రజలు ప్రైవేటు హాస్పిటల్ ను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. సుమారుగా 10 సంఖ్యలో కేవలం డయేరియాతో ఒక భరోసా దొరకడం. మరి ఇటీవల కాలంగా నిన్న మొన్నటి రోజుల్లో మీ అందరికీ తెలుసు, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో కేవలం నీరు కలుషితమై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 200 పైమంది చిలికైన బాలికలు ఆ రోజు విజయనగరం కేజీహెచ్కి తరలించాం, విశాఖపట్నం కేజీహెచ్కి తరలించాం. సాక్షాత్తు ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించారు కేజీహెచ్కి వచ్చి. దీని మీద ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేశాం, హ్యూమన్ రైట్ కమిషన్స్ ఫిర్యాదు చేశాం. కానీ ఈ ప్రభుత్వం చలనం లేదు. మళ్ళీ ఇప్పుడు సుమారు 5 పిల్లలు బాలికలు డయేరియాతో పార్థిపురం ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి. ఇంకా కొంతమంది విద్యార్థులు ఇంకా అస్వస్థకు గురయ్యారు. మరి ఇటీవల కాలంగా శ్రీకాకుళంలో చూసాం. శ్రీకాకుళంలో డయేరియాతో కొన్ని మరణాలు సంభవించాయి. అక్కడ చూసినా అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా సంఘటనలు సంభవించిన తర్వాత ప్రభుత్వం చర్యలు ఎక్కడా కూడా కనపడాలి. అసలు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇక ప్రజాప్రతినిధుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. గిరిజన పాఠశాల మీ అందరికీ తెలుసు, ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రి వారు చెప్పారు, గిరిజన శాఖ మంత్రి వారు చెప్పారు, వారే స్వయంగా చెప్పేవారు నాకు జ్వరం వచ్చింది నేనెవరో చెప్పుకోవాలనే పరిస్థితి ప్రభుత్వం ఉంది. ఇవాళ వారు వెళ్ళి ఆనాడు గిరిజన బాలికలు చనిపోతే లేదు వారి ఇంటికి వెళ్ళి చనిపోయారని చెప్పారు తప్ప కనీసం ఆ మరణాల పట్ల ఎక్కడ ప్రభుత్వం లాదుకునే పరిస్థితి కూడా చేయలేదు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఆ రోజు కుటుంబాలు ఆర్థికంగా ఆదుకున్నాం, లేదు గొర్రెలో జరిగిన ప్రాణాలు ఆర్థికంగా ఆదుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. గొర్రెలో జరిగిన పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో దేశం ప్రతి ఒక్కరికి వివరించాం. ఈ రాష్ట్రం ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం చేశారు. సామాన్యులు గాని పేదవాడు గాని ఇవాళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. డాక్టర్లు లేరు, మందులు లేవు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు అయితే పెద్ద పెద్దగా జీవోలు ఇష్యూ చేశారు. మేము ఆర్ఓ ప్లాంట్లు పెట్టేస్తున్నాం,
లేదు ఇమ్మీడియట్ గా అవన్నీ తక్షణమే అవన్నీ తయారు చేస్తున్నాం, అక్కడ అన్న వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నాం, ఇది చెప్పారు మాటలు. మళ్ళీ నిన్నటి రోజున జరిగిందంటే మళ్ళీ కలుసు నీరు, ఏదైతే కలుసు నీరు తాగి ఆ రోజు వచ్చి కలరా వచ్చి, ఆ రోజు వచ్చి జాండిస్ వచ్చి ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రాణాలు ఆ రోజు పిల్లలు పసిపిల్లల ప్రాణాలు కాళ్ళలో కలిసిపోయాయి. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ గిరిజన శాఖ మంత్రులు వారు ఏం చేస్తున్నారు? కనీసం ఎక్కడ వాకప్ చేసిన పరిస్థితులు లేవు, కనీసం అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించిన పరిస్థితులు లేవు. ఇటీవల కాలంగానే పిల్లలు చనిపోయారు. సుమారు వందలాది పిల్లలకు వచ్చి అస్వస్థకు గురై సుమారు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు సుమారు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. మేము ఆనాడు స్వయంగా బాధ్యతగా వెళ్లి ఆ బాధ్యతలు పరామర్శ చేసి వాళ్ళకి అండగా ఉంటూ ఈ ప్రభుత్వం డిమాండ్ చేశాం. అయినా ఈ ప్రభుత్వం ఎక్కడా మార్పు కనపడలే. మళ్ళీ ఇదే పరిస్థితి. సరిగా ఒక ప్రభుత్వం, మీరు చెప్పే మంచి ప్రభుత్వం, కనీసం ఆ పిల్లలకు తాగడానికి మంచి నీరు అందించే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు. మీరు చేసేది ఏదైనా కార్యక్రమం ఉందంటే నెలకు ఒక రోజు వస్తారు,